మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి, రకరకాల డౌట్స్. అంటే అది ఎందుకు ఫామ్ అవుతుంది, కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలా, సర్జరీ చేయించుకుంటే గాల్ బ్లాడర్ మొత్తం రిమూవ్ చేయాలా, లేదా స్టోన్స్ ఒకటే రిమూవ్ చేయాలా, రిమూవ్ చేసేస్తే ఏంటి బాడీకి వచ్చే ప్రాబ్లమ్స్, అన్నం అరుగుదల శక్తి తగ్గుతుందా. మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్కి ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ సంబంధించి ఈ కామన్ క్వశ్చనర్ వస్తుంది. సో మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది జనరల్గా ఎప్పుడైతే బ్లడ్లో ఫ్యాట్ కంటెంట్, బైల్ జ్యూస్లో ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుందో అప్పుడు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో మనకి లివర్ నుంచి బిలియరీ సిస్టమ్, ఆ బిలియరీ సిస్టమ్ నుంచి ఇంటెస్టైన్కి కనెక్షన్ ఉంటుంది పేగులు. సో ఈ బిలియరీ సిస్టంలో ఒక చిన్న పార్టే ఈ గాల్ బ్లాడర్ స్టోన్. అక్కడ మనకి బైల్ కొంచెం సేపు స్టోర్ అయ్యి ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో ఆ టైంలో గాల్ బ్లాడర్ అనేది బైల్ రిలీజ్ చేస్తుంది. ఫుడ్ అరగడానికి ఆ బైల్ ఉపయోగపడుతుంది, విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై లివర్ బట్ నాట్ బై ది గాల్ బ్లాడర్. మనకి కొన్ని కండిషన్స్ ఉన్నవి, 4Fs అంటారు, లైక్ ఫిమేల్స్ who are more than 40 years, who are fatty and who are fertile. ఈ కాంబినేషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూడా స్టోన్స్ ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంది. నాట్ దట్ మేల్స్లో రాకూడదని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు స్టోన్స్ ఫామ్ అయ్యేదానికి. ఐ యాడ్ వన్ మోర్ ఎఫ్, ఇట్ ఈస్ కాల్డ్ ఫాస్టింగ్. అదేంటి అంటే చాలా మంది ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఫాస్టింగ్లోకి వెళ్తారు, వాళ్ళకి స్టోన్ ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. బాడీలో ఉన్న ఫ్యాట్ మొబిలైజ్ అయ్యి బైల్లోకి ఫ్యాట్ కంటెంట్ పెరగడం వల్ల వస్తుంది. చాలా మంది పూజలని అదేని ఎక్కువ రోజులు ఫాస్ట్ చేయడం, వీళ్ళలో స్టోన్ ఫామ్ అయ్యేదానికి. సో ఐ యాడెడ్ ఏ 5th F కాల్డ్ యాజ్ ఏ ఫాస్టింగ్. సో ఈ జనరల్ గా రీజన్స్ అనేటప్పటికి ఇవి ఉంటాయి. మరి ఇది ఫామ్ అయింది, ఎక్కడో సిమ్టమ్స్ ఏమీ ఉండవు, ఎక్కడో స్కాన్ చేయించుకుంటారు, అనుకోకుండా స్టోన్ కనిపించింది, అప్పుడు అడుగుతారు ఏంటి దీని ట్రీట్మెంట్ ఏంటి నెక్స్ట్ అనేది. సో స్టోన్ కనిపించగానే ట్రీట్మెంట్ అని కాదు, ఆ స్టోన్ వెరైటీ ఎలా ఉంది, అసలు సింగిల్ స్టోన్ ఉందా, మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయా, చిన్న చిన్నవి ఉన్నాయా, పెద్ద పెద్దవి ఉన్నాయా, ఇలా ఒక కాంబినేషన్ ఆఫ్ స్టోన్స్ మనకి కనపడుతూ ఉంటాయి. సో ఎలాంటి పేషెంట్స్లో మనకి ట్రీట్మెంట్ అవసరం అంటే, ఎందుకు ట్రీట్మెంట్ అవసరం, ఎలాంటి పేషెంట్స్లో అవసరం అంటే, ఏ స్టోన్ అయితే ఫ్యూచర్లో మనకి కాంప్లికేషన్ క్రియేట్ చేసేదానికి రెడీగా ఉంటుంది. దీన్ని బట్టి మనం ఒకవేళ సిమ్టమ్స్ లేకపోయినా ట్రీట్మెంట్కి వెళ్ళమని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఏ స్టోన్స్ మల్టిపుల్ స్మాల్ స్టోన్స్, చిన్న స్టోన్స్ చాలా ఎక్కువ ఉండే పీపుల్ చాలా మంది ఉంటారు కొంతమంది. వీళ్ళల్లో మనకి ఈ స్టోన్ డిసీజ్లో ఫ్యూచర్లో కాంప్లికేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఈ చిన్న మల్టిపుల్ స్టోన్స్ ఉన్న వాళ్ళు మనం సజెస్ట్, మేము ఎక్కువగా గాల్ బ్లాడర్ రిలేటెడ్ కాంప్లికేషన్ చూసేది వీళ్ళలో. రెండోది లార్జ్ స్టోన్ సైజ్ మోర్ దాన్ 1.5 సెంటీమీటర్, వీళ్ళల్లో కూడా కాంప్లికేట్ అయ్యేదానికి అవకాశం ఉంది. అసలు ఏంటి కాంప్లికేషన్, ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సో ఈ గాల్ బ్లాడర్ అనేది మనకి ఇలా ఒక బిలియరీ సిస్టంలో లివర్ నుంచి ఇంటెస్టైన్కి కనెక్షన్ అయిన గొట్టం, బయలు గొట్టాలకి సైడ్ ఒక చిన్న బ్రాంచ్ లాగా ఉంటుంది. సో అందులోంచి మనకి ఎప్పుడైనా స్మాల్ స్టోన్స్ అయితే ఆ స్టోన్ జారి గొట్టం బయలు గొట్టాల్లోకి వచ్చి ఇరుక్కుని మనకి జాండిస్ రావటం కానీ, ప్యాంక్రియాస్ని ఇరిటేట్ చేసి ప్యాంక్రియాటిటిస్ రావటం కానీ జరుగుతాయి. ఈ రెండు ఇవన్నీ కూడా మేజర్ కాంప్లికేషన్స్. పెద్ద స్టోన్ అనుకోండి, బయటికి రాలేదు, అది గాల్ బ్లాడర్ దాటి అక్కడ ఇరుక్కుపోయి గాల్ బ్లాడర్ ఉబ్బటం, పెద్దవాళ్ళు లేదంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు అది పగలటం, అదొక మేజర్ కాంప్లికేషన్. సో వీటిని మనం ప్రివెంట్ చేయడానికి మనం ఈ ట్రీట్మెంట్కి ఇలాంటి సినారియోస్లో గాల్ బ్లాడర్స్కి ట్రీట్మెంట్కి వెళ్ళడం. ఏంటి ట్రీట్మెంట్ ఉంటుంది, చాలా మంది డౌట్, ఏంటి సార్ మరి ఇలాగా గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చిన ట్రీట్మెంట్ కనుక ఏంటి ట్రీట్మెంట్ అంటే, స్టోన్ ఒకటే రిమూవ్ చేస్తే సరిపోతుందా, లేదు మొత్తం గాల్ బ్లాడర్ మొత్తం రిమూవ్ చేయాలి. యాజ్ ఆఫ్ నో టుడే ఆల్ స్టడీస్ వరల్డ్ ఓవర్ మనకున్న ట్రీట్మెంట్ ఏంటి అంటే గాల్ బ్లాడర్ని పూర్తిగా రిమూవ్ చేసుకోవాల్సి రావటం. చాలా మంది సర్జరీ అయిపోయిన తర్వాత మనం గాల్ బ్లాడర్ తీసుకెళ్ళి చూపెడితే, అయ్యో గాల్ బ్లాడర్ మొత్తం తీసేశారా, మేము స్టోన్ తీస్తాం అనుకున్నాము అని ఒక మిస్కాన్సెప్షన్లో ఉంటారు. బై డిఫాల్ట్ గాల్ బ్లాడర్ స్టోన్ డిసీజ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే, గాల్ బ్లాడర్ని స్టోన్స్తో సహా కంప్లీట్గా రిమూవ్ చేసి ఉండటం. ఇది ఒక లాప్రోస్కోపిక్ సర్జరీ, చిన్న హోల్స్ నుంచి మనం చేస్తాము. అండ్ 99.99% ఇష్యూస్ రిలేటెడ్ అట్లాంటివి ఏమీ ఉండవు. సో ఏంటి అంటే గాల్ బ్లాడర్ని పూర్తిగా రిమూవ్ చేస్తాం. స్టోన్స్ ఒకటే కాదు, స్టోన్స్తో పాటు గాల్ బ్లాడర్ని కూడా పూర్తిగా రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ డౌట్, గాల్ బ్లాడర్ని పూర్తిగా రిమూవ్ చేస్తే అన్నం అరుగుదల శక్తి తగ్గిపోతుందని అంటారు, కానీ చేయించుకోవాలా వద్దా. అన్నం అరుగుదల శక్తి దేనివల్ల ఉంటుంది, లివర్లో ప్రొడ్యూస్ అయ్యే బైల్, ప్యాంక్రియాస్లో ప్రొడ్యూస్ అయ్యే ప్యాంక్రియాటిక్ జ్యూసెస్. గాల్ బ్లాడర్ యాజ్ సచ్ డోంట్ సెక్రీట్ ఎనీ ఆఫ్ దీస్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఇది బాగా అందరూ అర్థం చేసుకోవాలి. సో అన్నం అరుగుదల శక్తి తగ్గడం అనేది గాల్ బ్లాడర్ సర్జరీ తర్వాత ఉండదు. చాలా రేర్గా కాంప్లికేషన్ చాలా మంది చెప్పేది ఏంటి అంటే, లూజ్ మోషన్స్ వస్తున్నాయి గాల్ బ్లాడర్ సర్జరీ చేసిన తర్వాత అనేది ఉంటుంది. ఎందుకంటే బైల్ అనేది డైరెక్ట్గా లివర్ నుంచి డైరెక్ట్గా ఇంటెస్టైన్ వెళ్ళిపోయి వితౌట్ కాన్సన్ట్రేటింగ్, గాల్ బ్లాడర్ ఏదైతే మందులో ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేసి కాన్సన్ట్రేట్ అవ్వకుండా డైరెక్ట్గా ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది. ఈ డైరెక్ట్గా ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోయేది ఒక 3 weeks 4 weeksలో ఇంటెస్టైన్ అనేది సెట్ చేసుకుంటుంది. మనకి బయటకైతే సిమ్టమ్స్ అయితే ఏం తెలియదు. లూజ్ మోషన్స్ రావడం ఇలాంటిదండి చాలా లెస్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్, 2%, 3%, 4% మ్యాక్సిమం పీపుల్కి వచ్చేది.
వచ్చేది. దానికి కూడా ట్రీట్మెంట్స్ ఉంటవి. కానీ గాల్ బ్లాడర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేది చాలా సివియర్‌గా ఉంటాయి. సో, ప్రతి గాల్ బ్లాడర్ స్టోన్‌ని మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి గాల్ బ్లాడర్ స్టోన్ కోసం సర్జరీకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. సర్జరీకి వెళ్ళాలంటే ఓన్లీ స్టోన్ రిమూవల్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. గాల్ బ్లాడర్ కంప్లీట్‌గా రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం. గాల్ బ్లాడర్ రిమూవ్ చేసిన తర్వాత బాడీలో మేజర్‌గా వచ్చే చేంజెస్ అంటూ ఏమీ ఉండవు. అంటే అన్నం అరుగుదల శక్తి తగ్గిపోవటం, కొంతమందికి ఏదో పెద్ద పేగు క్యాన్సర్స్ వస్తదనేది. ఇయన్నీ కూడా స్టడీస్ జరిగినాయి. లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్‌లో ర్యాండమైజ్డ్ స్టడీస్ జరిగినాయి. ఎక్కడ కూడా ఇయన్నీ ఏది ప్రూవెన్ అవ్వలేదు. అన్నం అరగపోవటం గానీ, డైజెస్టివ్ సిస్టమ్‌లో అరుగుదల శక్తి తగ్గటం గానీ, క్యాన్సర్స్ రావటం గానీ, ఇయన్నీ కూడా ఎక్కడ కూడా ప్రూవెన్ ఇది అంటూ ఏమీ లేదు.